ఫ్యాక్టర్ అంటే ఏంటి? మల్టిపుల్ అంటే ఏంటి? అనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూద్దామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను 8 తీసుకుంటున్నా. 8కి ఫ్యాక్టర్స్ అంటే ఏమవుతాయి? 8కి మల్టిపుల్స్ అంటే ఏమవుతాయి? చూడండి ఎగ్జాంపుల్ బట్టి మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. 8కి ఫ్యాక్టర్స్ అంటే 8ని డివైడ్ చేసేవి, 8ని భాగించేవి. ఏ విధంగాను? రిమైండర్ 0 వచ్చే విధంగా. ఏమేం భాగిస్తాయండి? 1 నెక్స్ట్ 2 ఇంకొక రకంగా చెప్పాలి అంటే 8 యొక్క ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 8 ఏ టేబుల్స్‌లో వస్తుందో, 8 ఏ టేబుల్స్‌లో వస్తుందో వాటిని ఆ టేబుల్ వాల్యూస్ ఉంటాయి కదండీ! ఇప్పుడు 1 టేబుల్‌లో 8 వస్తది. అంటే 1 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. 2 టేబుల్‌లో 8 వస్తది. అంటే 2 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 4 టేబుల్‌లో 8 వస్తది. అంటే 4 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 8 టేబుల్‌లో మళ్ళీ 8 వస్తది. సో, 8 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 1, 2, 4, 8 అనేవి దీనికి ఫ్యాక్టర్సు. ఇప్పుడు మనం మల్టిపుల్స్ అంటే ఏంటంటే 8ని మనం ఇంటీజర్స్ తీసుకొని ఇంటూ చేసామనుకోండి. ఇంటీజర్స్ అంటే ప్రస్తుతానికి మనం పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటే 1, 2, 3, 4 ఇవి కదా పాజిటివ్ ఇంటీజర్స్ అంటే. చూడండి 8తో వీటిని మల్టిప్లై చేయండి. అంటే 8 ఇంటూ 1 8, 8 ఇంటూ 2 16, 8 ఇంటూ 3 24, 8 ఇంటూ 4 32, 8 ఇంటూ 5 40 ఇలా మనం మల్టిప్లై చేస్తే వాల్యూస్ వస్తున్నాయి కదండీ! వీటిని మల్టిపుల్స్ ఆఫ్ 8 అని చెప్తాం. ఓకేనా? అంతే. ఇంతకు మించి మీకు ఎక్కువగా ఆలోచించొద్దు. సింపుల్‌గా ఈ ఎగ్జాంపుల్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక్కొక్కసారి మనకి ఫ్యాక్టర్స్ కూడా నెగెటివ్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. కానీ మాక్సిమం నెగెటివ్ ఫ్యాక్టర్స్ గురించి ఎట్లా మాట్లాడరు. అలాగే మల్టిపుల్స్ కూడా నెగెటివ్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? అది 0 అనేది కూడా మల్టిపుల్ అవుతది. ఎందుకంటే 8ని మనం 0తో ఇంటూ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది కాబట్టి 0 అనేది కూడా మల్టిపుల్ అవుతుంది. అలాగే నెగెటివ్ వాల్యూస్ తీసుకున్న 8 -1 -8 అనేది కూడా మల్టిపుల్ అవుతది. కానీ నెగెటివ్ వాల్యూస్ గురించి పెద్దగా డిస్కస్ చెయ్యము.